హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. రైట్ నో మనతో బెజవాడ బేబక్ ఉన్నారు. సో ఆవిడ యూట్యూబ్లో ఆవిడ వీడియోస్ ఎంత ఎనర్జెటిక్గా ఉంటాయో ఆవిడ కూడా బయట కూడా అంత ఎనర్జెటిక్గా ఉన్నారు. అండ్ హౌస్లోకి వెళ్ళిన 1 వీక్లోనే బయటకు వచ్చారు. చాలామంది డిసప్పాయింట్ అయ్యారు, అందులో నేను ఒకడిని. సో ఆవిడ ఇప్పుడే మన స్టూడియోలో ఉన్నారు. ఆవిడ బిగ్ బాస్ జర్నీ ఎలా సాగింది, అసలు ఏంటి, అసలు బయటకు రావడానికి రీజన్స్, వేరియస్ రీజన్స్ ఏమున్నాయి, ఒకసారి ఆవిడ మాటలో తెలుసుకుందాం. హాయ్ అక్క. హాయ్ సునీల్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ అక్క, మీరు ఎలా ఉన్నారు? అలానే ఉన్నారు. 1 వీక్ చాలా 1 వీక్ లా లేదు అక్కడ. అమ్మో 1 మంత్ లాగా ఉంది. అమ్మ ఎక్కువ లాగానే ఉంది. ఓకే, సంతోషంగా ఉంది బయటకు వచ్చినందుకు. బాహ్య ప్రపంచంలో కలుస్తున్నందుకు ఎంతో అదిగా చెప్పలేని ఫీలింగ్ ఉంది. జనరల్గా బిగ్ బాస్ అనేది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఫర్ ఎవరికన్నా సరే చాలా వెళ్ళాలని డెస్పరేట్గా ఉంటారు కొంచెం మంది. సో మీకు అంత డెస్పరేషన్ ఉందా, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఓకేలే చూద్దాంలే, ఒక ట్రైల్ ఇద్దాం అంటే ఆపర్చునిటీ వచ్చింది. ఓకే, వస్తే నాకు కొన్ని ప్రాజెక్ట్స్ కూడా అంటే పైప్ లైన్లో ఉన్నాయి. కాకపోతే ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ బోత్ అండ్ ఐ సెడ్ ఓకే వెల్కమ్. అండ్ కాకపోతే నాకు షో ఫార్మాట్ అంత తెలియదు అని చెప్పాను వాళ్ళకి ఆల్రెడీ. నేను ఎక్కువ చూడలేదు, నాకు ఫార్మాట్ తెలియదు అంటే జస్ట్ ఫార్మాట్ చూసుకొని ప్రిపరేషన్గా ఏమి ఉండదు అన్నారు. అలాగే కొంచెం చూసుకున్నా, మరీ తెలియదు 1 డేలో నామినేషన్స్, ఈ ఫార్మాట్ అయితే అస్సలు తెలీదు. బట్ ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. రిమైనింగ్ కంటెస్టెంట్స్ అందరూ ఎవరు స్కెచ్లలో వేసుకొచ్చి ఎవరు స్ట్రాటజీలలో వేసుకొచ్చారక్క. మీరు మాత్రం నాకు తెలిసి ఎటువంటి రీమార్క్ లేకుండా బయటకు వచ్చారు. కుక్కర్ చేసిన పంచాయతీ అంతా ఇంత లేదు. వాళ్ళు చేసిన పంచాయతీకి నేను బెదిరిపోయారు. అంటే జనరల్గా ఇంతకు ముందు 7 సీజన్స్ అయ్యాయి, అసలు ఎక్కడ చూడలేదు అక్క ఒక్కటి కూడా. మీరు చూడలేదు, ఫ్యూ ఎపిసోడ్స్ చూసాను అండ్ హైలైట్స్ చూసాను. ఓకే, ఫార్మాట్ అయితే అసలు ఐడియా లేదు. కానీ మీకు మాత్రం హౌస్లో నిఖిల్ అనే ఆయన్ని బ్లైండ్గా ట్రస్ట్ చేసి మీరు ఆయన క్లాన్లో జాయిన్ అయ్యి ఉన్నారు. జాయిన్ అయినప్పుడు అక్కడ మీరు ఏదైతే అనుకున్నారో అది దొరకలా. సో ఆ ఎమోషనల్ జర్నీ చెప్పండి అక్క. అమ్మో, అందువే చెప్పావు ఎమోషనల్ జర్నీ, అందరి దగ్గర చెప్పేసి ఉన్నా. ఓకే, సో ఇట్ వాజ్ నాట్ సో గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. అండ్ మనం ఎవరినైనా నమ్మితే వాళ్ళు మన ఇగ్నోర్ చేస్తే ఎట్లా ఉంటుందో అదే జరిగింది. ఓకే, సో బట్ అండ్ ఐ బర్స్టెడ్ అట్ ద ఎండ్ విచ్ వాజ్ లైక్ క్వైట్ లేట్. బిగ్ బాస్ హౌస్ అంటేనే చాలా ఎమోషన్స్. ఒక్కొక్కడు ఒక 14 మైండ్ సెట్ల దగ్గర కూర్చోబెట్టి ఒక దగ్గర పెడతారు. దాంట్లో ఎవరు కనెక్ట్ అవుతారో తెలియదు. ఇప్పుడు మీరు తీసుకున్నట్టే ఒక క్లాన్లో నాకు నచ్చిన వాళ్ళు లేరు అని చెప్పి మిమ్మల్ని ఎంత టార్గెట్ చేస్తున్నారు. సో అది ఎంతవరకు కంటే సోనియా గారి బిహేవియర్ మీ పట్ల హౌ రూడ్. అదే కదా చెప్తా, అసలు ఎక్కడ తగ్గదు. చిన్నప్పుడు మా తాతగారు చెప్పారు, యాక్చువల్లీ ఇలా అన్నిట్లో చాలా స్ఫూర్తిగా ఉండాలి, చాలా ఇదిగా ఉండాలి, చాలా అదిగా ఉండాలని మా తాతగారు చెప్పారు. నెక్కంటి వెంకటనారాయణ గారు మా తాతగారు, ఆయన చెప్పారు. తాతగారిని ఫాలో అవుతున్నారు అక్క. మీ వాచ్ అమ్మితే లైఫ్ సెటిల్ అయిపోద్దని బయట టాక్ అక్క. అమ్మో, నేను యాక్చువల్లీ బాడీ గార్డ్స్ని పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇంటర్వ్యూ అది వైరల్ అవుతుందో నేను గన్మెన్ బాడీ గార్డులు పెట్టుకోవాలి. అందరూ ఈ వాచ్ వెనకాలే. 2-3. అందుకే నేను ఇంట్లో పెట్టట్లే, ఎక్కడ ఇంట్లో దొంగలు పడతాను. అమ్మో, నువ్వు చూసా ఇక్కడ కూడా లోపల నాకు అశోక్ ఉన్నాడు. మీరందరూ ఏమన్నా ఇది చేసి ఏమన్నా స్కెచ్ చేశారేమో. స్కెచ్ ఏం లేదక్క, వస్తే నీ పేరు చెప్పు సెటిల్ అయిపోతాం. తెలుసుగా ఎంత 7-8 crores. మరి కొంచెం పైగా ఎలా వచ్చిందో తెలుసుగా. తెలుసు, మార్స్ రకరకాల రాకెట్లు అదే వేరు. అవును. ఏంటక్క అంటే ఇప్పుడు అయిపోయిందా బిగ్ బాస్, అయిపోయిందా? వారం రోజులు ఉన్నారు, బయటకు వచ్చారు. ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? అదే ఏం చేద్దామని ఆలోచిస్తున్నా. ఇంకేం ఫిక్స్ అవ్వలే, నేనేం చేయను. ఓకే, ఆచితూచి అడిగేసి అవును శరీరాన్ని చక్కగా కాపాడుకుంటూ అప్పుడప్పుడు కాస్తంత బరువు పెరుగుతూ యాక్చువల్లీ తగ్గినట్టున్నారు అక్క. అవునా? నిజం? ముందు వర్సెస్ వెళ్ళింది తగ్గారు. అది ఇప్పుడు నాకు నచ్చావు. ఇప్పుడు బాగా అడుగు క్వశ్చన్లు. నెక్స్ట్ ఫుడ్ నిజంగానే ఉండదు అక్క? మీరు లేదు అక్కడ బాగానే పెట్టారు, బాగా పెట్టారు కాబట్టి వాళ్ళు నన్ను సాధించారు. పూటకి ఇది కావాలి, అది కావాలని వత్త బిగ్ బాస్ చెప్పొచ్చా. బిగ్ బాస్ నన్ను సాగుకొట్టారు, ఇలా నో రేషన్ చేయండి అని. నేను వచ్చాను, నెక్స్ట్ డే పెట్టారు నో రేషన్. మొత్తం అన్ని లాక్కున్నారు. మరి తిక్క కుదిరింది, అయినది ఒక్కటి, అనుకున్నది ఒక్కటి. లేకపోతే నన్ను ఒక టైంలో నేను లంచ్ చేస్తుంటే అప్పటికి వచ్చి మధ్యలో వాళ్ళకంటే ఆమ్లెట్లు వేయాలంట. మరి మేము మనిషి కదండి, వంట మనిషి అండి, వాళ్ళ కోసం నేను వెళ్ళిన వంట మనిషి కదా. అలాగే అలా చేశారు.
అందుకనే వాళ్ళకి బాగా బిగ్ బాస్ శాస్తి చేస్తున్నాడు, మొక్కం మీద పెయింట్లు కొట్టుకుంటున్నారు, జుట్లు పీక్కుంటున్నారు, భయంకరమైన గేమ్స్. నేను ఉన్నప్పుడు లేవు, బాగానే వచ్చేసారు అనుకుంటున్నారు, ఎస్కేప్ అయ్యాను. థ్యాంక్ యూ బిగ్ బాస్. అంటే హౌస్లో ఉన్నప్పుడు ఎవరు ఇంకా అసలు ఏంటి వారం రోజుల్లో బయటకు వచ్చేసారంటే ఇక్కడ ఏం ఉండదు. వారం రోజులు టూ ఎర్లీ కదా అక్క. అవును, ఏమనిపించింది అసలు? ఏం పర్లేదు, ఆ జర్నీ బాగానే ఉంది. షార్ట్ అండ్ స్వీట్, ఐఎమ్ హ్యాపీ. కథ అంతటితో ముగిసిందని నేను చాలా ఆనందపడుతున్నాను. ధన్యవాదములు. జనరల్ గా షార్ట్ అండ్ స్వీట్ ఇష్టపడతారక్క, లేకపోతే లాంగ్ లాస్టింగ్ ఉండాలనుకుంటారు? అంటే డిపెండ్స్ ఆన్ హౌ యూఆర్ స్టార్టింగ్. నేను ఉన్నప్పుడు నేను ఎంజాయ్ చేయలేదు జర్నీ, నాకు నచ్చలేదు. పర్సనల్ గా నన్ను టార్గెట్ చేశారు చాలా మంది లోపల. నా ఏజ్ ని కన్సిడర్ చేసుకున్నాను, పంపించేయాలని కావాలని చిన్న చిన్నటికి కూడా పెద్ద పెద్ద పదాలు వాడి ఫిట్ ఫర్ ద షో అంట. అందుకే కరాటే అని ప్రాక్టీస్ చేసా, కియా 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 ఆయన పని చేయాల. శేఖర్ భాష గారికి మీకు బానే ఇలా ఏవో రకరకాల పంచులు వేస్తా ఉంటాడు. ఏంటక్క ఎవరికి అర్థం కాదు, బట్ అక్కడ కొంచెం ఎంటర్టైన్మెంట్ అంటూ చేస్తుంటది శేఖర్ భాష. ఇట్స్ డూయింగ్ రియల్లీ గుడ్. నిన్న ఎపిసోడ్ చూసారక్క, అంత టైం కదా. మీరు ఎక్కడ గ్యాప్ ఇస్తున్నారు? మీరు గ్యాప్ ఇస్తున్నారా చెప్పు, గ్యాప్ ఇవ్వట్లేదు. ఓపెన్ గా మాట్లాడుకుంటే మన నిన్న యష్మి చేసిన పని ఏదైనా ఉందంటే మరీ ఎంత ట్రిగ్గర్ చేస్తుంది. నేను చూడలేదు అన్న, నువ్వు ఈ వారం ఎపిసోడ్ అడిగితే నేనేం చేయలేదు. అసలు చూడలేదు. బయటికి వెళ్ళి మీ ఏమో చూసుకునే టైం కూడా లేదు కదా అక్క మీకు. నేనేం చూడలేదు, అందుకని అట్లా డల్గా నీరసంగా. చూడండి ఫ్రెండ్స్, కనీసం భోజనం తిన్నావా అక్క, టిఫిన్ చేసావా అక్క, కాఫీలు టీలు తాగుతావు అని ఏం అడగలకు. తీసుకొచ్చి బండను కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టారు. టేప్ రికార్డర్ ఆన్, ఓకే, క్వశ్చన్ ఆన్సర్. ప్రేమ లేదండి ఎవరికి నా మీద. ఓన్లీ వీళ్ళకి ఓన్లీ ప్రశ్నలో సమాధానాలు. కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ఓకే కానీ లాగిచ్చు. నెక్స్ట్ మీకు మీ సింబల్ ఎలా ఉన్నది అక్క? బాగానే ఉన్నదా? అంటే ఇంత డేస్ లో మిస్ అవుతూ ఉంటారు మీరు. ఆల్మోస్ట్ పెట్ లవర్ అంటే అందరికీ ఉంటుంది చాలా అటాచ్మెంట్. మీ రీల్స్ లో ఎక్కడ చూసినా మీ వాడే కనిపిస్తూ ఉంటుంది. ఐ లవ్ సింబా. చాలా క్యూట్. ఐ మిస్ సింబా. ఓకే. ఇంకా అదర్ దాన్ ఇప్పుడు కొంతమంది 14 మందిలో సగం మంది మీకు నచ్చలేదు. ఐ మీన్ నచ్చలేదు ఇన్ ద సెన్స్ ఏంటంటే సెట్ కాలే. సగం మంది ఏం కాదు, ఇద్దరే నాకు నచ్చలేదు. సోనియా నిఖిల్ ఏముంది. ఆవిడేంటక్క జనరల్ గా మాకు ప్రాజెక్ట్ చేసేది 1 hour చేస్తున్నారు, 24 hours లైవ్ స్ట్రీమ్ పెడుతున్నారు. కానీ ఇది పక్కన పెడితే అంత చక్కగా కొలాసాగా కూర్చుని ఎవడెవడిని పంచులేద్దాం, ఎవడెవడి మీద టార్గెట్ చేద్దాం కూర్చుంటది. ఇంకేం పనులు చేయకుండా పెద్దగా ఏం పనులు చేయదు. కూర్చొని చక్కగా ఎవరిని ఏం టార్గెట్ చేద్దాం, ఎవరిని ఏమందాం, ఎవరి సైకాలజీ ఏంటి, ఎవరికి ఎంత మెమరీ ఉంది, ఇదే పంచాయతీ. ఏందక్క విగ్గులు కూడా తీసేస్తున్నారు, ఉన్న ఇంటికి ఊడిపోయినాయి అంటున్నారు. కాదు, ఓట్ల కోసం టీఆర్పీ కోసం విగ్గుల అన్ని ఏమన్నా తెస్తారు వాళ్ళు. మీకేమనిపించింది అక్క? ఏంటి చిరాకు వచ్చింది. శేఖర్ భాష ఆయన అంటున్నాడు కదా ఇలా ఏంటిది, నాకైతే ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ అన్నారు నాగార్జున గారు. అదే చెప్తున్నాగా, నాకు చిరాకు వచ్చింది. నువ్వు ఒక ఫన్ చేయొచ్చు కదా, ఒక్కొక్కళ్ళ పేరు చెప్పి కంటెస్టెంట్స్ గురించి ఫన్ పటాకలాగా మనం ఫాస్ట్ గా చేద్దాం. టప్ప టప్ప నువ్వే మంచి లీజర్ గా 1 hour ఇంటర్వ్యూ లాగేటట్టున్నావు. కమాన్. సరే అక్క, ఇప్పుడు నేను మీ కంటెస్టెంట్లు ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళ గురించి నేను అడిగినానికి మీరు ఒక్క 1 word ఆన్సర్ చెప్పండి నాకు. సో నిఖిల్ మీ బెస్ట్ ఫ్రెండ్. డబుల్ ఫేస్డ్ అండ్ మాస్క్డ్. నెక్స్ట్ ఇంకా చెప్పండి నాకు 1 quote చెప్పండి. అంటే 1 word ఆల్రెడీ మీరు ఇదే ఫిక్స్ అయ్యారా? మాస్క్డ్. ఓకే. సోనియా. స్నేక్. మరి భాష గారు, శేఖర్ భాష. నా లెక్క మంకీ తను కూడా అల్లరి చేస్తూ ఇద్దరు కోతులు అనుకుంటాను. ఓకే. విష్ణుప్రియ. మంచి సేవట పకాయ. జనరల్ గా ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు విష్ణుప్రియ మీరిద్దరికి ర్యాపో కుదిరింది. అండ్ అట్ ద సేమ్ టైం ఆడియన్స్ కి ఎక్కువ దగ్గరైంది కూడా మీరే. ఎక్కువ మీరిద్దరు అట్లీస్ట్ ఉంటారులే, అంత ఈజీగా వచ్చారు అనుకున్న వాళ్ళు మీరిద్దరు ఫస్ట్. బట్ అన్ఫార్చునేట్లీ అట్లా అయిపోయింది. అబ్బాయి స్ట్రాటజిక్ ప్లేయర్. నబీల్ అక్క ఇన్నసెంట్. అట్లా కనిపించక్క అంటే ఫైర్ బయటకు రావట్లే. ఇంకా అందుకే నేను ఫైర్ బయటికి రావాలి తమ్ముడు అన్నా. తను ఇన్నసెంట్ ఇవన్నీ గ్రూపిజం ఇవన్నీ తనకు అర్థం కావట్లే ఏం జరుగుతుంది. ఓకే. ఆదిత్య హోమక్ ఇంకో యూనివర్సిటీలో ఉన్నారు ఆయన. ప్యారలల్ యూనివర్సిటీ అక్కడ వేరే దగ్గరలో ఇంకో యూనివర్సిటీ కనెక్ట్ అయ్యి ఉన్నాడు ఆయన. ఓకే. మన ప్రేరణ.
సిల్లీ నాటీ, నాట్ ప్లేయింగ్ ద రైట్ గేమ్. నైనిక క్రిస్టల్ క్లియర్ అండ్ గుడ్ ప్లేయర్ షీ ఇస్. యష్మి కొంచెం కన్నింగ్, కొంచెం కన్నింగ్ అక్క, మొత్తం కొంచెం కన్నింగ్ ప్లేయర్. యష్మి సోనియా ఇద్దరులో యష్మి అంటే సోనియా ఏంటంటే మొక్కం మీదే విషం కక్కుతూ ఉంటుంది. యష్మి చాలా కన్నింగ్ ఆడుతుంది. ఓకే, తన ఛాన్సెస్ టాప్ 5 కదా ఛాన్సెస్ ఉన్నాయి యష్మి. ఓకే అక్క, మీ దృష్టిలో టాప్ 5 కంటెస్టెంట్స్ పిక్ ఫ్రమ్ ఇప్పుడు మీరు ఉన్నారు? విష్ణుప్రియ, ఓకే, నిఖిల్, యష్మి, సోనియా, అభయ్. ఇప్పుడున్న వాళ్ళు నిఖిల్ వెళ్తారక్క? మీరు సపోర్ట్ నా చేస్తారు? దెబ్బకి పాపం తను డౌన్ అయ్యాడు, కానీ నిఖిల్ నువ్వు చాలా మంచి ప్లేయర్, అనవసరంగా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డబుల్ సైడెడ్ చేసి సోనియా మాటిని, లేకపోతే నీకేముంది స్ట్రాటజీ, నువ్వుగా ఆడినా ప్లీజ్ బ్రో. నేను ఏ రోజు హేట్ చేయలేదు, పరిస్థితుల వల్ల నేను నీ క్లాన్లో ఉండని చెప్పిన, కానీ నువ్వు లోపల ఆడుతున్నావు కాబట్టి నిఖిల్ నువ్వు మంచి ప్లేయర్ అవుతావు, నువ్వుగా ఆడు, యుల్ గివ్ ఎ గుడ్ ఫైట్. బ్యాండ్ తీసి ఇచ్చి మరీ చెప్పారు మీరు ఆ విషయం. ఇప్పుడు ఎంత కూల్గా చెప్తున్నారు, కానీ ఆ రోజు సాటర్డే ఎపిసోడ్ ఎక్కడ ఇంత కూల్గా చెప్పలా. అవును, నాకు వద్దు సార్, అదేంటి చూపించారు అంతా మొత్తం అంతా టెలికాస్ట్ అయింది అక్క. ఇది 1 hour ఉంటుంది కదా, 1 hour లో మొత్తం ఇదంతా పెట్టారు కదా. 1 hour లో 45 minutes, 1 hour కూడా 45 minutes వీకెండ్ ఎపిసోడ్ ఏంటి 1 hour వేస్తారు, 1 hour వేస్తారు. దాంట్లోనే చూపించారు. నేను 4 నిమిషాలు నేనే మాట్లాడేగా. అవునవును, మీరు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేను ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ దిస్ క్లాన్ అన్నప్పుడు ప్రేమగా వచ్చాను అదంతా వేసారు అక్క. తీసేసి అయితే మరి ఇలాంటి చీఫ్ దగ్గర చీఫ్ తో నువ్వు ఉంటావా ఇలాంటి క్లాన్? నేను ఉంటాను సార్. అయితే తీసే బ్యాండ్స్ తీసిచ్చి ఓకే సార్, నాగార్జున గారు ఎలిమినేట్ చేసేయించారు అన్నట్టు చెప్పారు మీరు రోజు. సార్ నా వల్ల కాదు సార్, వీళ్ళకి పూట వండి పెట్టాం, నన్ను ఎలిమినేట్ చేసి సార్ మా ఇంటికి వెళ్ళిపోతా కట్ చేస్తే బేబక్క యువర్ ఎవిక్టెడ్. అంటే సడన్ గా సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు కదా బిగ్ బాస్, మీరు ఏదో ఫార్మాలిటీ ఏదో ఉంటుంది, నువ్వు ఎలిమినేషన్ అనుకున్నా, నిజంగానే స్టేజ్ మీద కలిపి నిజంగానే ఎలిమినేషన్ ప్రాసెస్ ఇదేంటి, నేను సరదాగా అన్నాను కదా. నాగార్జున గారు మాత్రం నేను చాలా సీరియస్గా తీసుకున్నా అన్నట్టుగా ఉంది. అండ్ నాగార్జున గారితో ఇంటరాక్షన్ స్టేజ్ పైన 2 times కలిసి ఎట్లా అనిపించింది? వెరీ గుడ్, యాక్చువల్లీ ఇట్ ఈస్ అ లైఫ్ టైం మెమరీ. ఓకే, నిజంగా లైఫ్ టైం మెమరీ. చాలా మంది డ్రీమ్ చేస్తారు అలా అవ్వాలని, ఫర్ మీ ఇట్ హ్యాపెన్. సో అందుకే అంటున్నా, నాకు 1 week అయినా సరే నేను ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి మొత్తం వీక్ చూసుకుంటే, వీక్ కన్నా వీకెండ్లో ఎపిసోడ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. లాంచ్ ఎపిసోడ్ అండ్ దెన్ సాటర్డే సండే ఎపిసోడ్. లాంచ్ ఎపిసోడ్లో నేను చేసిన కామెడీ కానీ నా ఏవి కానీ బెస్ట్ ఏవి అండ్ బెస్ట్ కామెడీ విత్ బెస్ట్ స్క్రీన్ స్పేస్ విత్ నాగార్జున గారు. ఓకే, లాంచ్ అప్. దాని తర్వాత చూసుకుంటే వీకెండ్ ఎపిసోడ్కి నేను నిఖిల్ చేసుకున్న ఫైట్ అది చాలా బాగా చూపించారంట. అవును, నేను చూసాను అక్క. మీ ఏవి చూసే జనాలకి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇంకా హౌస్ లో రచ్చ మామూలుగా ఉండదు. ఆ గొడవ బాగా చూపించినాక తర్వాత నేను ఆ పింక్ శారీలో నేను మాట్లాడిన తీరు అది చూపించారంట. దాని తర్వాత షర్ట్ వేసుకుని నేను మార్చుకున్నాము, వైట్ అండ్ బ్లాక్ షర్ట్ వేసుకున్నా కదా పూలు. దాని మీద నేను గేమ్స్ గెలిచాను, ఆట గెలిచాను. సార్తో సార్ నా వల్ల కాదు సార్ నేను బీపీ వచ్చి పోయేలాగా ఉన్నాను సార్ వీళ్ళు కాసేపు ఆడుకుంటున్నారు నా వల్ల కాదు సార్ ఇట్లా. సో ఆయనతో మాట్లాడింది కానీ అవన్నీ పడిని. గేమ్లో నేను డాన్స్ చేసింది, నేను గెలిచింది శేఖర్ భాషతో, అమ్మాయిల మధ్యలో ఉంటున్నా. ఏంటి బేబక్క అంటే సార్ అర్థం కావట్లేదు సార్, ప్యాంట్ షర్ట్ వేసుకున్నా కదా అవన్నీ చూపించారంట. సో బాగా వచ్చింది కంటెంట్ వైజ్. ఐఎమ్ హ్యాపీ దట్ బిఫోర్ ఐ కేమ్ ఐ మేడ్ ఎ మార్క్ అండ్ ఐ కేమ్. కొద్దిగా కనిపించా, అరే బేబక్క ఏమన్నా మాట్లాడిందా సార్, ఎంతో ఇష్టంగా వచ్చాను సార్. అక్కడ ఏం యాక్టింగ్ లేదు, నేను మాట్లాడిన తీరు. కానీ తను ఎంతసేపు సోనియా కావాలి అన్నాడు సార్. తప్పు కదా అంటే బేబక్క ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా తనకు కనిపించలేదు. ఇవన్నీ సార్ కూడా కనెక్ట్ అయ్యి చెప్పు ఎందుకు. ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు ఒకటి చెప్పిన సునీల్, చాలా మంది అక్క ఇంకా ఉంటే బాగుండు. ఒకవేళ 2-3 వారాలు ఉన్నా నేను మాట్లాడిన ఫైట్ కానీ నేను లాస్ట్లో ఇచ్చిన కంటెంట్ కానీ ఇస్తానని గ్యారంటీ ఉందా? ఇంతమంది వేరే కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు 2nd weekలో కూడా ఉన్నారు. నేనే ఎందుకు ట్రోల్ అవుతున్నాను, నన్నే ఎందుకు ఎక్కువ ఆల్ మీడియా ఇస్ ఇంట్రెస్టెడ్ టు టాక్ టు మీ. నా లాస్ట్ పర్ఫార్మెన్స్, ఆ పర్ఫార్మెన్స్ పడిన సిచ్యువేషన్స్కి నేను బర్స్ట్ అయ్యి చేసింది
సీజన్లోనే గుర్తుండిపోతాయి. బిగ్ బాస్ అనే షో గురించి నేను అన్నాను కదా సార్, ఒక స్ట్రెంగ్త్ ఒక రోజులో ఎలా చెప్తారు సార్, అలా అనుకుంటే బిగ్ బాస్ అనే షో 100 రోజులు ఎందుకు సార్, ఒక రోజులోనే చేసి ఒక రోజులోనే టైటిల్ ఇచ్చి పంపించేయండి సార్ అన్న. పాయింట్ నోటెడ్ అన్నారు. సో అది చాలు కదా, నాకు ఐ మేడ్ మై మార్క్ దేర్. ఎన్ని రోజులు ఉన్నామని కాచన్నా, ఎలా ఉన్నాము, ఎంత బాగా చేసాము, మంచి పేరుతో బయటకు వచ్చామా. ఇంకా నాకు సింపతి ఫ్యాక్టర్ చాలా మంది నా వీడియోస్ కింద రాస్తున్నారంట, వి వాంట్ బేబక్క బ్యాక్. మీరు బయటకు వచ్చాక మీరు ఈ గన్స్ పెట్టుకుని మీరు ఒక వీడియో పెట్టారు, కింద చూస్తే యు ఆర్ డిజర్వ్ టు బి ఇన్ హౌస్ అని పెడుతున్నారు. మీరు కాదు ఎలిమినేట్ అవ్వాల్సింది. మీకన్నా ఇంకో కామెంట్ ఏంటంటే, మీకన్నా అన్ఫిట్ ఉన్న క్యాండిడేట్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ వదిలేసి ఈవెంట్ ఎందుకు చేశారు. ఈ కైండ్ ఆఫ్ కామెంట్స్ అన్ని చాలా పాజిటివ్ కదా. హ్యాపీ విత్ దట్. అవును, I'm happy that people supported me and they are thinking I'm talented and I deserve to be inside the house. So I'm very happy. No problem. ఎక్కువ కిచెన్ లోకి వెళ్ళిన వాళ్ళు మాక్సిమం ఫస్ట్ వీక్ వచ్చేస్తున్నారు అక్క. అవును, నాకేం తెలుసు. అవును, అలా అనుకుంటే వెళ్ళేదని కాదు తమ్ముడు. అదే వెళ్ళాను కదా, తప్పదు. ఇంకా తప్పదు అంటే ఇంకా సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, ఎన్నెన్నో అనుకుంటాం, అవుతాయి. అంటే ఒక దాని ఒక జర్నీ అయితే చూసారు. ఒక 1 వీక్ ఉన్నా, ఒక 20 రోజులు ఉన్నా, 30 రోజులు ఉన్నా, బిగ్ బాస్ అనేది వన్స్ ఇన్ లైఫ్ టైం. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ లో మీ పేరు అనేది ఉంటుందో ఒక మార్క్ అనేది క్రియేట్ చేసుకుంటాం. నన్ను మర్చిపోరు జనాలు అంత తొందరగా. బేబక్కని ఆ పేరు, నాటీనెస్ ఆన్ ద స్టేజ్. ఏంటి మీరు అమెరికా వెళ్ళొస్తుంటారంట కదా? అవును సార్, గుంటూరు బెజవాడ తిరిగినట్టు తిరుగుతానన్నా. మీరేదో గుంటూరు బెజవాడ అటు ఇటు షఫుల్ బేబక్క నా కళ్ళలో చూసి చూడలేను సార్, నేను చూడలేను. ఎందుకు? ఎక్కడ కళ్ళలో కొట్టుకుపోతానని భయం సార్. అదుర్స్ ఉంది కదక్క, అదుర్స్ సినిమా ఉంటుంది, పైకి చూసి మాట్లాడారంటే ఆమె కళ్ళల్లో చూసి నేను మాట్లాడలేను సార్, ఆమె నేను ప్రేమించానంట బ్రహ్మానందంగా రాసి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళాల్సి నేను కొట్టుకుపోతే ఎలా సార్? కష్టం సార్, నా వల్ల కాదు సార్. బేబక్క నువ్వు నా కళ్ళలో చూసే పాడు అంటే మళ్ళీ పాడాను కదా. ఒకసారి పాడక్కానికి. నువ్వు ఎప్పుడన్నది నేనెప్పుడో విననిది, ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది, పరిమళం వెంట పయనించి పరిచయం తోడుకోరింది, ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తుంది, నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే, కలవరమో తొలివరమో తెలియని తరుణమిది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తుంది, మనసా 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 ఓ మనసా. చాలా బాగా పాడారు అక్క. జనరల్గా ఇంత మంచి వాయిస్ ఉంది. మీరు యుఎస్లో ఎక్కువ కాన్సర్ట్ చేస్తుంటారని తెలుగులో పాడొచ్చు కదా? తెలుగులో అవకాశం ఇక్కడ ఇవ్వట్లేదు కాబట్టి తొందరలో వస్తుంది అక్క. తొందరలో కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. జనాలు ఎలా అంటే ఒకసారి కనపడినంత వరకు ఎవరు కనపడినాక అందరూ మా షోజీ ఇజ్జయ్ అజ్జయ్ వస్తున్నాయి వర్కులు బాగానే. మనకు వద్దన్న వచ్చేస్తుంటే ఇప్పుడు వద్దన్నా కూడా వచ్చే అన్ని వర్కులు కావాలి. సునీల్ తమ్ముడు అన్నట్లు డెఫినెట్ గా అక్క వస్తే మీకు లైక్ అంటే ఒక షోని క్యారీ చేయగల కెపాసిటీ మీకు ఉంది. అదైతే ఇవ్వచ్చు. అంతే అంటావు? అంతే అక్క, అట్లనే చేద్దాం అక్క. నిజంగా ఏదో హైదరాబాద్ విజయవాడ తిరిగినట్టు తిరుగుతారండి కదా. అవును, ఫ్లైట్ అటెండెన్స్ కూడా గుర్తుపడతారు కొంతమంది. పైలట్లు అయితే నేను చెప్పినాకే కదులుస్తారు ఫ్లైట్. ఏంటక్క వాచ్ ఇచ్చేస్తారు అయితే? ఏందండి అందరు నా వాచ్ మీద పడ్డారు. ఎంతది 78 కోట్లు అయితే మాత్రం అంటే మర్చిపోతాను ఏ చేయాలని ఎంత పెట్టాను ఎంత చెప్పానని. బ్యాగ్ ఇవ్వండి అక్క, బ్యాగ్ కన్నా పర్లేదు. ఇగో బ్యాగ్ జోలికి మాత్రం రాకండి చెప్తున్నా. అది అసలుకే ఎంత 250 crores 180 crores ఫిక్స్ అవ్వండి. నేను ఫిక్స్ అవుతాను, లేకపోతే నేను ఎక్కడ ఏం చెప్పానో గుర్తుండట్లేదు.
180, 78 ఫిక్స్ ఇది. 180, 78 ఫిక్స్. మీరు గుర్తుపెట్టుకుని మేము గుర్తుపెట్టుకుని ఇంకోటి ఇంత ఫన్నీగా చేస్తుంటారు. రివ్యూ చేయొచ్చు కదా మీకు నెక్స్ట్ వచ్చే మీ ఉన్న వాళ్ళు మీ కంటెస్టెంట్స్. నా వల్ల కాదు సార్, చేయకూడదు అనుకుంటా కదా బిగ్ బాస్కి వెళ్ళొచ్చి. మీరు చెప్పాలి అక్క, చేయకూడదు అనుకో. చేయకూడదు అక్క. నెక్స్ట్ సీజన్కి కూడా చేయలేనేమో, ఎందుకంటే నెక్స్ట్ సీజన్ మేబీ నేను బజ్ హోస్ట్ అవ్వచ్చేమో. నాకు ఏదైనా సరే అంటే నాకు అంటే ఒక 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 ఇది ఒక అది ఉంది కాబట్టి నేను ఎక్కువగా తొందరపడి కెబిక్మని ఏం చేయను. అక్క మీరు మీ స్లాంగ్ ఏదైతే ఉందో అసలు మారలేదు. ఆల్మోస్ట్ 10 years వరకు సెటిల్ అక్కడే ఉన్నారు. తర్వాత ఇటు వచ్చారు. జనరల్గా అక్కడ ఒక 2-3 నెలలు ఉన్న వాళ్ళు వచ్చి హాయ్ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దట్ అంటారు. వాటర్ ఆర్ హ్యాస్ టు బి రోల్ అంటారు. మీరు మీ స్లాంగ్ అసలు ఎందుకు ఇప్పుడు మారలే? ఎందుకు మారుతుంది? నేను తెలంగాణ కూడా మస్తు మాట్లాడతా. ఓకే, ఏమనుకుంటుండ్రు? తెలంగాణలో మాట్లాడినా ఇది కూడా మంచిగా మాట్లాడతా. ఏమనుకుంటున్నావు? వాళ్ళ హౌస్ లో ఎట్లుండ్రో తెలుసా? చెప్పండి నాకు. మంచిగా ట్రైనింగ్ అయిన జర్మన్ షెపర్డ్స్ లెక్క ఉన్నారు. నేను ఇక్కడ పట్టాలని పిచ్చుకోలేకపోయినా. సో ఫైనల్లీ అక్క ఏంటి చాలా హ్యాపీ ఉంది. పెట్టారు ఆన్ ఎ గుడ్ నోట్. మార్కస్ మళ్ళీ పెట్టారు మార్కస్. ఏంటన్నా పెద్ద ముద్ద ప్రెషర్ కుక్కర్ లో పెద్ద. అబ్బో వద్దు బాబోయ్, నన్ను వీళ్ళందరూ ఎలా ట్రోల్ చేస్తాను. ప్రెషర్ కుక్కర్ బేబక్ అంట. ఏదో ఒక ప్రెషర్ కుక్కర్ బేబక్ బ్రాండ్ అంబాసిడర్ వద్దంట. అయినా వచ్చు ఇలా పట్టుకుంటా భయంగా ప్రెషర్ కుక్కర్. సాల్ట్ అక్క, సాల్ట్ ఐడైజ్ సాల్ట్ ఇలాంటి కంపెనీలు కూడా బ్రాండ్. సాల్ట్ కూడా అవ్వచ్చు. సాల్ట్ ఎందుకు? ఉప్పు ఎక్కువైందా కారం ఎక్కువైందా? అయితే కారం కూడా అవ్వచ్చు. మీరు నాకు తెలిసి కందిపప్పుకి ప్రెషర్ కుక్కర్కి అవ్వచ్చు బ్రాండ్ అంబాసిడర్. కుక్కర్ కంపెనీస్ విన్నారా? బానే ఉంది. బేబక్ ఈజ్ హియర్. మీకు ఎవరన్నా బ్రాండ్ కొలాబరేషన్ లో లేకపోతే మీకు బ్రాండ్ అంబాసిడర్ కావాలంటే షీ ఇస్ రెడీ. అవును, సునీల్ కాంటాక్ట్ చేయండి. నన్నే కాంటాక్ట్ చేయండి. నాకు మేనేజర్ గా ఉంటుంది. తమ్ముడు దే పెయిడ్ నో? దే పెయిడ్. ఓకే అదే అక్క. ఇంకేంటి మరి అయితే అంత బాగుందా? మనమందరం జిమ్ కి వెళ్ళాలి. మనం ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేయాలి తమ్ముడు. నువ్వు కూడా ఆరోగ్యవంతమైన కోటల్లో ఉన్నట్టున్నావు. చాలా మామూలుగా ఇప్పుడు ఈ కోట ఆ కోట అంటారు కదా ఉద్యోగాలకి, మామూలుగా మెడికల్ సీట్లకి కోటాలు ఉంటాయి కదా. అలా మన ఇద్దరం ఆరోగ్యవంతమైన కోట గట్టిగా అంటే మన పోస్తే జిల్లాకి సరిపడా. పాపం మన కెమెరామన్ మాత్రం నేను భోజనం చేసి 4 రోజులు అయిందక్క అన్నట్టుగా ఉన్నాడు. తమ్ముడు ఎందుకు అలా ఉన్నావు? నా భోజనం కూడా మనోడు తినేస్తున్నాడు అనుకున్నాడు. మీరందరూ కలిసి ఏదో చేసి ఈ వాచ్లు కొట్టేసేటట్టున్నారు చెప్తున్నాను. అక్క జర వాచ్ ఇచ్చేస్తే పిల్లలు సెటిల్ అయిపోతారు. మీ పేరు చెప్పు. పిల్లలు కాదు తరతరాలు సెటిల్ అయిపోతారు. సో అక్క టైం అయిపోయింది అక్క. మంచిది అక్క, బాగుంది. ఏది గిఫ్ట్ అయింది లేదా వచ్చినందుకు? మీరు రావడమే మాకు పెద్ద గిఫ్ట్ అక్క. మీరు నాకు ఇవ్వరా? వాచ్ ఇచ్చేయండి అక్క. ఏమన్నా చూస్తే ఎట్టున్నారంటే కరువు ప్రాంతం నుంచి వచ్చిన ఖైదీల్లాగా ఉన్నారు. ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చారా? ఏమో వరద బాధితుల్లాగా ఉన్నారు. ఉన్నాయని లాక్కునేటట్టున్నారు. బాబోయ్ ఏమి ఇవ్వరా? నిజంగానే నేను చూస్తాను అటు ఇటు ఏమైనా సర్ప్రైజ్ గిఫ్ట్లు ఉన్నాయో. వరదలు అంటే గుర్తొచ్చింది. మీ బెజవాడ కంప్లీట్ పాపం ఫ్లడ్స్ ఎఫెక్టెడ్ అయ్యారు. మనం చేస్తున్నాం. మీరు అదే మీరు చెప్పున్నారు. వీఆర్ హెల్పింగ్ అండ్ వీఆర్ డూయింగ్ వాట్ ఎవర్ వీ క్యాన్. అవసరమైతే వాచ్ అమ్మన్నా. మీ రెమ్యూనరేషన్ కూడా ఫస్ట్ వచ్చిన అంతా కూడా డొనేట్ చేస్తున్నారని చెప్పున్నారు. అవును, ఎక్కువ వారాల నుంచి అంటే ఎక్కువ చేసేదాన్ని. ఒక వారమే కదా మరి. గట్టిగా ఇచ్చారక్క. మీ అంటే జనరల్గా 78 కోట్లు ఉన్నాయంటే మినిమం రెమ్యూనరేషన్ కూడా అన్ని కోట్లలోనే. మినిమం కోటికి తక్కువ అయితే చేయనమ్మా. సినిమా కూడా అంతే. హీరో హీరోయిన్కి ఎంత ఇస్తానో దాన్ని నాకు అంత సమానం ఇస్తే ఏ క్యారెక్టర్ అని. మీ హీరోకి ఏ ఫుడ్ పెడితే నాకు అదే ఫుడ్ పెట్టాలి. మీ హీరోకి ఏ క్యారెక్టర్ నాకు అదే ఇవ్వాలి. మరి బేబక్క క్రేజ్ అంటే ఏమనుకుంటున్నావు? మామూలుగా ఉంటుంది. గట్లుంటది మనతోటి ముచ్చట. సినిమాలు కూడా చేస్తున్నారు కదక్క. చెప్పొచ్చు కదా అప్డేట్స్. సినిమాలు చెప్తున్నా. మంచి క్యారెక్టర్, మీకు ఒక అదిరిపోయే క్యారెక్టర్ ఆర్టిస్ట్ నేను తీసుకొచ్చా. మీరు ఆర్టిస్ట్తో చేపించండి. మీ సినిమా హిట్ కాకపోతే నేను బెజవాడ బేబక్కే కాదు. రాసి పెట్టుకోండి. ఆర్టిస్ట్ ఎవరో అర్థమైంది కదా. మంచి రైమింగ్ టైమింగ్ అన్న ఆర్టిస్ట్ అయ్యి ఆవిడ.
ఆ నవరసాలు పండిస్తుంది ఆవిడ, డైలాగులు ఆవిడే రాసుకుంటది. ఈ మధ్య బిగ్ బాస్ కి కూడా చెయ్యి అంటే అతి చేస్తుంది ఆవిడ. అర్థమైంది కదా ఎవరు? బిగ్ బాస్ బేబక్క. బిగ్ బాస్ బేబక్క, ప్రెషర్ కుక్కర్ బేబక్క. సో నైస్ చాటింగ్ విత్ యు సునీల్. సో మరి ఇట్స్ టైమ్ టు సే బాయ్ కదా. మరి మీరు చూస్తున్నారు ఆదాన్ అని అంటాను అనుకున్నారు, కాదు. నువ్వు అటెన్షన్ ఉన్నావా లేదని చెప్పా నేను, కాదు ఎండింగ్ చెప్పాల్సింది నువ్వు చెప్పు. సో చూసారు కదా, అది దట్ వాజ్ ఫన్నీ చాట్ విత్ బేబక్క. అండ్ ఆవిడ ఫ్యూచర్లో కూడా మంచి మంచి సినిమాలు చేయాలండి, ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి అండ్ ఇంకా మంచి హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆల్ ద వెరీ బెస్ట్ బేబక్క. అండ్ థ్యాంక్ యూ. ఇలాంటివన్నీ ఎవరు కానీ కీప్ వాచింగ్ వైబ్రెంట్ మీడియా, వైబ్రెంట్ టీవీ.